నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు. నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఊహ కందవే నీదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నిజముగా ఊహ కందనివి ఇక్కడ ఈ కొండ ప్రాంతము, ఇక్కడ మా ప్రియులు రావడము, సుధాకరయ్య గారు చెప్పిన సాక్ష్యము, ఎప్పుడు ఇచ్చిన దర్శనం, ఈ తరములో లేక మా కాలములో ఇక్కడ నాయనా ప్రభు ఎటువంటి సౌకర్యం లేని ప్రాంతంలో నీ బిడ్డలు ఉండడం అనేది ఇది కేవలం ప్రభు ఊహ కందని ఆశ్చర్యమైన క్రియ. ఇది కేవలం నీ చిత్తమని మేము గ్రహించాము. మా ప్రియులు ప్రకాష్ గారు దేవా, వారి యొక్క నాయన ఎన్నో బడ్డీలు ఉన్నప్పటికీ ప్రభు ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఎన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ వచ్చి ఉన్నారు. ఇదిగో ప్రభు నీరసంగా వచ్చి ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చక్కని వాక్యం అందించారు. వాక్యం ఆంధ్ర హృదయాల్లో ఫలించును గాక. మీరే సహాయం చేయండి. నీ దాసుడు ఇంకా అనేక ప్రాంతాల్లో వాడుకోండి. స్థానికంగా ఉన్నటువంటి సుధాకరయ్య గారు, రమశిష్ట గారిని, అలాగే ప్రభు వారికి ఇచ్చినటువంటి సంఘములు, ప్రభు కుటుంబ సభ్యులు, వారి తోటి సేవకులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే నాతోటి వచ్చినటువంటి ప్రియులు సేవకులు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభు ఈ సమయంలో ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో దేవా, వారందరిపై ప్రభు నీ కృప అనుగ్రహించండి. రాబోయే దినాల్లో ఇది చక్కగా కట్టబడడానికి, మంచి మార్గం ఇవ్వబడడానికి, ఇక్కడ ఒక మందిరం కట్టబడడానికి, నిత్యం ఆరాధన జరగడానికి, అలాగే ప్రభు వారు ఎవరైతే రక్షణ లేదో వారందరూ రక్షించబడడానికి సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు. మేము ఇదిగో ప్రభు దేవా తిరిగి వెళ్తున్న మాతో తోడండి. ఇక్కడ పాల్గొన్న వారిని, ప్రయాసపడిన వారిని, ముఖ్యంగా సహకరించిన దాసుని, వారి కుటుంబాన్ని దేవా జ్ఞాపకం చేసుకోండి. మరగా 2 రోజులు మాతో గడిపి ఇదిగో మరలా ఇతర దేశం ప్రయాణం వెళ్తుండగా మిషనరీ సేవ అంతట్లో తోడై ఉండండి. ఈ దాసులకు గొప్ప ద్వారాలు తెరవండి నాయన. మార్గాల సరాలను చేయండి. ఆయా ప్రాంతం ఇచ్చిన సేవకులు, వారి సంఘాలు, వారి కుటుంబాలు మరొక సన్యాసాలకు అప్పగించుకుంటున్నాం. మీరే సహాయం చేసి నడిపించి కాపాడు కనికరించమని, అన్ని విషయాల్లో తోడై ఉండమని, ఎదుగో ప్రభు ప్రత్యేకించి దేవా ఈ గ్రామం అంతటిపై నీ సన్నిధి ఉంచమని, దేవా నీ చిత్తమైతే మరలా మేము కలుసుకున్నంత నీ కాపుదలు అనుగ్రహించమని, మా ప్రయాణంలో క్షేమంగా తోడై ఉన్నారు. తిరిగి ప్రయాణంలో తోడి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు క్రీస్తు నామం పేరిటి ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి.